హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. ఇది న్యూ ఇయర్ బ్లాగ్ అనమాట. ఇది December 31st రోజు. ఈ వీడియో పెట్టాలా వద్దా అని చాలా ఆలోచించున్నాను. ఎందుకంటే ఆ రోజు అంత గుడ్ ఏం జరగలేదు కాబట్టి. మా ఇంట్లో కరెంట్ అయిపోయింది, మొత్తానికి చాలా ప్లాన్స్ ఉండే, బట్ మొత్తం అన్నీ ఫ్లాపే అయిపోయినాయి చెప్పాలంటే. బట్ మొత్తానికైతే చేసాము ప్లాన్స్, బట్ చాలా డిలేగా అయింది అనమాట. ఇది ఒక సెంటెడ్ క్యాండిల్ నేను ఇన్నిసార్లు తీసుకున్నాను. డెఫినెట్గా న్యూ ఇయర్ నుంచి ఒక క్యాండిల్ మోటివేషన్గా పెట్టుకుందాం, ఆ స్మెల్తో అయినా కొంచెం మోటివేట్ అవుదామని చెప్పి తెచ్చుకున్నాను. జస్ట్ కిడింగ్. నాకు సెంటెడ్ క్యాండిల్స్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచే. సో ఇది నా అవుట్ఫిట్. ఎందుకు అంటే మూవీకి వెళ్ళడానికి అనమాట. ఎస్, సలార్ మూవీకి వెళ్ళున్నాను అనమాట నేను ఆ రోజు. కరెంట్ పోవడం వల్ల అంతా రిపేర్ అది చేయడానికి నాకు 45 to 50 minutes మూవీ అయిపోయింది. ఇది నా పన్నీర్ పిజ్జా చాలా టేస్ట్ ఉంటుంది అండి. అండ్ దివాళీలో కొన్ని క్రాకర్స్ మిట్లు ఉన్నాయి కదా, అవి నేను కాల్చున్నాను అనమాట ఆ రోజు. సో అవి కాల్చున్నాను. ఎవరైనా కేక్ అనేది న్యూ ఇయర్ అనేది ఎగ్జాక్ట్ 12 o'clock చేసుకుంటారు, బట్ నేను చాలా ముందే చేసుకున్నాను, 10 అలా. ఎందుకు అంటే ఇంకా సిచ్యువేషన్స్ వల్ల చాలా ముందే చేసుకున్నాను అనమాట. అండ్ మళ్ళీ ఇంటికి వెళ్ళాక బజ్జున్నాను త్వరగానే 11కి 10:30కి అంతే. సో సిచ్యువేషన్స్ వల్ల ముందే చేసుకున్నాను, బట్ ఇట్ వాస్ వెరీ గుడ్ అనమాట. నేనైతే మా ఇంటి దగ్గరలో ఉన్న కేక్ షాప్లో నేను కొనుక్కున్నాను. ప్రతి ఈవెంట్కి ఒక 3-4 ఈవెంట్స్కి నేను అక్కడే తీసుకొని ఉన్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చుతుంది అక్కడ ఉన్న కేక్. యాక్చువల్లీ నాకు ఇంకో కేక్ తీసుకోవాలని ఉండే, నాకు బ్లాక్ ఫారెస్ట్ అంత నచ్చదు, నాకు చాక్లెట్ టైప్ వేరే ఉంటుంది కదా, చాక్లెట్ ట్రఫుల్ అని చెప్పి, అది చాలా ఇష్టం. ఇంకొన్ని కూడా డిఫరెంట్ ఉంటాయి, అవి కూడా ఇష్టం. బట్ సర్లేండి, ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి నేను ఇదే తీసుకొని ఉన్నాను అనమాట. దీని టేస్ట్ కూడా బాగుంది. అండ్ ఏంటి ఇవి అని అనుకుంటున్నారా, ఇది మన డైరీ రాసుకోవడానికి. సో నేను డైరీ రాసుకోవడం ఫిక్స్ అయ్యాను. అండ్ అక్కడ జనవరి మంత్ అని ప్లేస్ చేయాలి కదా, సో అదే నేను చేస్తున్నాను అనమాట. ఎవరైనా డైరీ రాస్తారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంత మోటివేషన్ ఎలా వస్తుందండి మీకు? నాకైతే అస్సలు వస్తలేదు. అండ్ బుద్ధిగా ఏం రాసుకుంటున్నాను అనుకుంటున్నారా? డైరీ అండి, చదువుకోవట్లేదు, డైరీ రాస్తున్నాను. సో కానీ ఒకటండి, డైరీ రాయడం వల్ల మనకు చాలా మోటివేషన్ వస్తుంది నిజంగానే, ట్రస్ట్ మీ. ఎవరైనా ఫాలో అవుతారో, ఇంకా టైం ఉంది, జస్ట్ కొన్ని డేస్ అయిపోయింది కదా, మంత్కి 20 days అట్లా. సో మీరు ఎప్పటికైనా మీ డైరీ కొనుక్కొని రాసుకోండి. నెక్స్ట్ మంత్ నుంచైనా ఫాలో కాండి, మనకే మంచిది. ఎందుకంటే ఏం చేయాలి, ఏం చేస్తలే, దేంట్లో ఇది కావాలి, దేంట్లో మనకి ట్రాకర్ అనేది మనం ఈజీగా ఫాలో అవుతాను అనమాట. దీని నుంచి ట్రాకర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. అండ్ నెక్స్ట్ డే అంటే January 1st రోజు నేను గుడికి కూడా వెళ్ళున్నాను, శివుడు గుడికి. నాకైతే గుడికి వెళ్ళాలని ఫస్ట్ నుంచి ఉండే. January 1st రోజు నేను 31st వెళ్దామా, 1st వెళ్దామా అని చాలా కన్ఫ్యూజ్గా ఉండే, బట్ ఫస్ట్ రోజు వెళ్ళున్నాం. ఎంతమంది జనం ఉంది చూసారా? నాకైతే చాలా కోపమే వచ్చింది ఆ రోజు. ఎందుకంటే అంటే మనుషుల హ్యూమానిటీ లేదండి, అది ఈజీగా తెలిసిపోతుంది ఎక్కడైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. ఈ టాపిక్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. బాయ్. మీ న్యూ ఇయర్ ఎలా జరిగిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకైతే చాలా సింపుల్గా జరిగిందనమాట. జస్ట్ January 1st రోజు గుడికి వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత నేను కొన్ని వస్తువులు అనేది తీసుకొని ఉన్నాను. నాకు చాలా బాగా నచ్చింది. అందులో ఒకటి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని చెప్పి, ఫైనల్లీ నాకు దొరికింది కూడా. సో ఫస్ట్ ఐటమ్ అయితే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి శివలింగం అనమాట. నాకు మండే కదా న్యూ ఇయర్ వచ్చింది, నేను శివుడి గుడికే వెళ్ళున్నాను January 1st రోజు. సో నాకు ఇది బాగా నచ్చింది. నాకు యాక్చువల్లీ సంక్రాంతి వస్తుంది కదా, నాకు అప్పుడు ఒక ఐడల్ అనేది కావాలి, ఇంట్లో లేదు శివలింగం. సో ఇది నేను తీసుకొని ఉన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. సో అభిషేకం అంతా చేయాలి కదా, సో నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ కూడా బాగుంది. ప్రైస్ గుర్తులేదు, ప్రైస్ ఒకవేళ గుర్తొస్తే నేను కింద పక్కన మెన్షన్ చేస్తాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. శివలింగ అండ్ ప్లస్ నంది కూడా వచ్చిందనమాట. ఇంకా చాలా ఉన్నాయి, అవి క్రిస్టల్లో ఉన్నాయి. నాకు క్రిస్టల్ కాకుండా ఇలా బ్లాక్ మ్యాట్ ఫినిష్లో కావాలి అనుకున్నాను. సో ఫైనల్లీ నాకు దొరికింది కూడా. ఇలానే అన్ని దేవుడికి సంబంధించిన చిన్నవి తీసుకున్నాను. దాని ప్రైస్ నాకు తెలిసి 150 rupees. అండ్ ఇది వచ్చేసి మీ అందరికి తెలిసిందే కుంకుమ బాక్స్ అనమాట. సో కుంకుమ అనేది ఆల్రెడీ పెట్టుకున్నాను. ఇది నేను నెక్స్ట్ డే షూట్ చేస్తున్నాను. సో
నాకు మెయిన్గా జల్దీ ఎందుకు షూట్ చేస్తున్నాను అంటే కొంచెం పని ఉంది వీటితో, అక్కడ ప్లేస్ చేయాలి కదా, సో అందుకే నేను జల్దీ చూపించేస్తున్నాను. సో ఇది కుంకుమ బాక్స్ నాకైతే బాగా నచ్చింది. నాకు 40 రూపీస్ పడింది. యాక్చువల్లీ నాకు వేరే ఐడియా ఉంది. కుంకుమ బాక్స్ మీకు తెలుసు కదా, సిల్వర్లో లేకపోతే జర్మన్ సిల్వర్లో ఇప్పట్లో వస్తుంది, చాలా బాగుంటుంది విత్ డిజైన్ అండ్ మొత్తం స్ట్రక్చర్ అంతా వస్తుంది. సో నేను త్వరలో తీసుకుంటాను. ప్రజెంట్ అయితే కుంకుమ బాక్స్ అది కొంచెం పాడైపోయింది మొత్తానికి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, 1 మంత్ బ్యాక్ అనుకుంటా పోయింది. నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను, నాకు ఇక్కడ దొరకలేదు. సో ప్రస్తుతానికైనా ఉండాలి కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. బాగుంది ఇది కూడా, బట్ నాకు సిల్వర్లో అయినా లేకపోతే జర్మన్ సిల్వర్లో అయినా కావాలి. త్వరలో కూడా తీసుకుంటాను. అది కూడా నాకు పెద్ద డిజైన్స్ అలాంటివి బాగా ఇష్టం అనమాట. మీకు పక్కన పిక్ అనేది ప్లేస్ చేస్తాను. సో ఎంతమందికి ఇష్టమో అలాంటివి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేట్ అనమాట, దేవుడికి సంబంధించింది. ఎందుకంటే ఫ్లవర్స్ కానీ అలా మనము పెట్టుకోవడానికి ప్లేట్స్ లేవు. అండ్ ఇంకొకటి మీకు తెలిసిందే అనుకుంటా, మన ఇంట్లో వాడే కిచెన్లో వాడే ప్లేట్స్ అసలు వాడద్దు కదా దేవుడి దగ్గర. సో స్పెషల్గా ఇంకోటి ఉండాలని చెప్పేసి నేను ఇది తీసుకొని ఉన్నాను, ఫ్లవర్స్కైనా దేనికైనా. సో ఫ్లవర్స్ ఎప్పుడు తెచ్చినా కవర్లో అట్లానే ఉండిపోతుంది. సో కవర్లో ఏంటంటే ఇలా పెట్టుకుంటే మనకి అట్లీస్ట్ తెలుస్తుంది కదా అని చెప్పి ఇలాంటివి తీసుకొని ఉన్నాను. ఎవరికైతే తెలియదు, మన నార్మల్ ప్లేట్స్ అయితే వాడద్దు, ఎందుకంటే అందులో నాన్ వెజ్ కూడా వండుకుంటాము. లేకపోతే నాన్ వెజ్ అనే కాదు, జనరలీ మన కిచెన్లో ఉండే వస్తువులు అయితే అసలు వాడద్దు. సో సపరేట్గా ఇది నేను తీసుకొని ఉన్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇది లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను, మా ఇంటి దగ్గరే. సో చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇంకా చాలా వెరైటీస్ ఉంది. ఇది బాగుంటే ఇంకా చాలా సూపర్ ఉంటే నేను ఇంకోటి తీసుకుంటా. ఇది 50 రూపీసే, మీరు చూసుంటారు, రివర్స్లో ఉంది. యాక్చువల్లీ 50 రూపీస్ అనమాట. ఇంకా మంచివి కూడా ఉన్నాయి, తర్వాత ఎప్పుడైనా తీసుకొని మీకు చూపిస్తాను. అండ్ ద లాస్ట్ ఐటమ్ గైస్, ఇది ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను తీసుకోవాలని చెప్పి, అమ్మవారు. ఓకేనా, సో అమ్మవారు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా 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 బాగున్నారు. యాక్చువల్లీ అంటారు కదా బ్లూ, రెడ్ ఆర్ గ్రీన్లో తీసుకోవాలని చెప్పేసి. సో మిగతా 2 కూడా చూసాను, నాకు బ్లూ చాలా బాగా నచ్చింది. అవి ఏంటంటే కొంచెం షేడ్ అవుట్ అయిపోయింది అంతే, దానికి మించి అవి నాకు నచ్చలేదు, బాగాలేదు అని కాదు. ఏ అమ్మగారైనా బాగాలేదు అది ఇది అని చెప్పి అనుకోవద్దు కదా. సో జస్ట్ షేడ్ అవుట్ అయిందంటే దీనికి కలర్ అన్నీ బాగున్నాయి, ఎక్కడ షేడ్ అవుట్ కాలేదు. ఇంకొన్ని రోజులు అవుతుందేమో అది కూడా, బట్ అవైతే మొత్తం అయిపోయి ఉన్నాయి కాబట్టి నేను ఇది తీసుకొని ఉన్నాను అంతే. ఎల్లో కూడా ఉండే, బట్ ఇది ఎందుకో ఇది వెళ్ళంగానే ఇదే చూసాను. యాక్చువల్లీ ఇక్కడ వీడియో తీయడం మర్చిపోయాను. సో ఇది నాకు 180 రూపీస్ పడింది. నాకైతే చాలా బాగా నచ్చింది. వెనకాల వచ్చేసి ఇలా ఇది డార్క్ పింక్లో వచ్చిందనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. సో అంతే, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ మీ అందరికి తెలిసిందే కదా, మనము చిట్టి గాజులతో కానీ దాంతో మనము అమ్మవారిని పూజించాలి కదా. సో ప్రజెంట్ మా ఇంట్లో లేదు అమ్మవారు, ఫోటో ఉండే, బట్ ఇలా ఐడల్ లేదు కాబట్టి నేను నార్మల్గా బ్రాస్లోనే తీసుకుందాం అనుకున్నాను. బట్ మళ్ళీ అనిపించింది ఇదే తీసుకుందాము అని చెప్పేసి, చాలా కన్ఫ్యూజన్లో ఉండే, బ్రాసా లేకపోతే ఇదా అని చెప్పేసి. నాకు ఇలాంటివి చాలా ఇష్టం ఉండే, సో అందుకే తీసుకొని ఉన్నాను అనమాట. బాగుందా మీరు కింద చెప్పండి నేను ఎలా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంతే అనమాట ఈ వీడియోకి. అండ్ ఇన్నే కొనుక్కున్నాను, ఇంకేం కొనుక్కోలేదు. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ న్యూ ఇయర్ ఎలా జరిగిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. నాకైతే బాగా జరిగింది. సో అంతే గైస్ ఈ వీడియోకి. సో ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.